షైతాను కమా అఖరజ అబవైకుం మినల్ జన్నతి యంజికు అన్హుమా లిబాసుహుమా లియురియహుమా సవాతిహుమా ఇన్నహు యరాకుం వహువ ఖబీలహు మిన్ హైసు లా తరౌనహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఓ విశ్వాసులారా, ఓ ఆదం సంతానమా, ఆదం అలైహిస్సలాతు వస్సలాంని షైతాను మీ తల్లిదండ్రులను ఏ విధంగా అయితే స్వర్గం నుంచి బయటికి తీశాడో అలాంటి కార్యాలు మీరు చేసుకోకండి అంటున్నాడు. వాడు మీ యొక్క తల్లిదండ్రుల ఏదైతే వస్త్రాలు ఉన్నాయో స్వర్గంలో అవి తొలగేటట్టు వాళ్ళకి ప్రోత్సహించాడు కనుక వారి మర్మ వైవాలు వాళ్ళ ముందు బహిర్గతమైపోయినాయి అంటున్నాడు. అయితే మీరు ఎలా ఉండాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా బనీ ఆదమ ఖద్ అంజల్నా అలైకుం లిబాసన్ యువారి సవాతికుం వరీషా. నేను మీకోసం వస్త్రాలను అవతరింపజేశానంటే వస్త్రాలకు సంబంధించిన ఏదైతే మెటీరియల్ ఉందో భూమి నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీశాడు కనుక వస్త్రాల వల్ల మానవుడి మర్మవైవాలు దాయబడతాయి, ఇంకోటి అలంకరణ ఉంటుంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మేము మీకు అవతరింపజేశాను. రెండు విధాలుగా అది పనిచేస్తాయి. కానీ ఇతర జీవరాశులకి ఏదైతే ఇచ్చాడో వాళ్ళకి ఒకటే డ్రెస్, చిలుక ఉందనుకోండి ఒకటే డ్రెస్, చచ్చేదాకా అదే, మారటం కుదరదు. కానీ మానవుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి డ్రెస్ ఇచ్చాడంటే ఎనలేని రంగులు మారచ్చు, అది అలంకరణ కూడా ఉంటుంది. దాని తర్వాత అల్లాహ్ అంటున్నాడు, వలిబాసు తఖ్వా జాలిక ఖైర్. ఈ తఖ్వా అనేది ఏదైతే ఉందో దైవ విధి, అది కూడా ఒక డ్రెస్సే. మనిషి చనిపోయిన తర్వాత ఏ వస్త్రాలైతే తొడుక్కొని వెళ్తాడో ఆ వస్త్రాలైతే పురుగులమయం అయిపోతాయి కదా, అవి కాటి మట్టిలో కలిసిపోతాయి. కానీ ఏదైతే హృదయం ఉందో ఇది కూడా నగ్నంగానే ఉంటుంది, దానికి కూడా ఒక డ్రెస్ అవసరం అల్లాహ్ దగ్గర వెళ్ళినప్పుడు. అదేమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లిబాసు తఖ్వా జాలిక ఖైర్. దైవ భీతి అనే వస్త్రాన్ని మీరు తొడుక్కోండి అంటున్నాడు. ఈ రంజాన్ మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే అన్నాడు, మీకు తఖ్వా అనేది ఎక్కువ అవటానికి మేము ఉపవాసాలు ఇచ్చాము కనుక వ లిబాసు తఖ్వా జాలిక ఖైర్ దాలిక మిన్ ఆయాతిల్లాహి లఅల్లహుం యజక్కరూన్. చూసారా, మేము వ్యాఖ్యలను ఏ విధంగా వివరిస్తున్నామో వాళ్ళు దాన్ని గురించి ఆచరిస్తారని అర్థం చేసుకుంటారని. కనుక సోదరులారా, మానవుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆదేశించాడో దాన్ని అనుగుణంగా మనిషి జీవితం గడిపితే వారికే మేలు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరో వాక్యంలో ఏమంటున్నాడు, యా బనీ ఆదమ ఖుజు జీనతకుం ఇంద కుల్లి మస్జిద్. ఓ విశ్వాసులారా, ఓ ఆదం సంతానమా, మసీద్కి వచ్చేటప్పుడు మంచి వస్త్రాలు తొడుక్కొని రండి అన్నాడు. ఎందుకు ఫంక్షన్ హాల్కి వెళ్తున్నావా ఏంటి మేము? అల్లా అంటున్నాడు, అల్లా ఎదుట నిల్చోడానికి వస్తున్నారు, ఫంక్షన్కి వెళ్తే అంత అలంకరణ అవసరం లేదు, కానీ అల్లా ముందు వస్తున్నారు. మీరు యా బనీ ఆదమ ఖుజు జీనతకుం ఇంద కుల్లి మస్జిద్. మస్జిద్కి వచ్చేటప్పుడు మంచిగా, మనం ఎలాగ వస్తాం? ఫజర్ నమాజ్లో లేస్తామో లేదో వజూ చేసుకుంటాం, ఏదో 2 ముద్దలు తినేస్తాం, ఆ లుంగితోనో లేదా టీషర్ట్తోనో వచ్చేస్తాం మసీద్. అల్లా అంటున్నాడు, మంచి వస్త్రాలు తొడుక్కొని రండి, నా ముందు నుంచోవాలి, నా మసీద్కి వస్తున్నారు, మంచి అలంకరణతో రండి. అదే స్థితిలో మీరు ఫంక్షన్కి వెళ్తారా లుంగి మీద టీషర్ట్ మీద? వెళ్ళటానికి మీరు ఇష్టపడరే, మరి అల్లా ముందు రావటానికి మీకు ఇంత అశ్రద్ధ ఏంటి అంటున్నాడు. కనుక సోదరులారా, మనిషి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎంతైతే ఆయన సుందరవంతుడు, సుందరాన్ని కోరుకుంటాడు, అంతేగాని చితికి నలిగిన జీవితంలో చాలామంది ఆయిల్ పని చేసేవాళ్ళు నమాజ్ అవ్వగానే అదే బట్టలతో వచ్చేస్తాం, ఏంటంటే ఏం మలినం లేదు కదా అంటారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాలను ఇష్టపడడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ వ్యక్తి అయితే అపరిశుద్ధ వస్త్రాలతో నమాజ్ నుంచుంటాడో దైవదూతలు కూడా అది కష్టమైపోతుందట. దైవదూతలు మనతో పాటు ఏదైతే ఉంటారో వాళ్ళకు కూడా కష్టమవుతుంది. అందుకోసం నా మసీద్కి వచ్చేటప్పుడు పచ్చి ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ తిని రాకండి అన్నారు. ఎందుకు? నోట నుంచి దుర్వాసన వస్తుంది, బట్టల్లో కూడా చెమట వాసన. ఇలాగా పరిశుద్ధతను పాటించండి, అత్తరు పూసుకోండి, ఇటువంటి విషయాలను మీరు ఆచండి. కులు వషరబు వలా తుస్రిఫు. ఆ తర్వాత తినండి, తాగండి, దుబారా చేయకండి అన్నాడు. తినండి, తాగండి, దుబారా చేయకండి, వేస్ట్ చేయకండి. ఎందుకు వేస్ట్ చేయకూడదు? ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్. ఇలా దుబారా చేసేవారిని అల్లా ఇష్టపడడు అన్నాడు. కనుక సోదరులారా, దాసుల దగ్గర ఉన్న ఏదైతే అల్లా వరాలు ఉన్నాయో దుబారా ఖర్చు పెట్టడం వల్ల కూడా అవి కనుమరుగైపోతాయి. చాలామందికి డబ్బు చేతికి వచ్చిందే చాలు,
లేని కోరికలు, అన్ని కోరికలు తీర్చుకుంటారు. తినేది కొద్దిగా, వదిలేది ఎక్కువ. హోటల్లో వెళ్ళండి, తిన్నప్పుడు వాళ్ళు ప్లేట్ ఆర్డర్ ఇస్తే కొద్దిగా తింటారు, ఎక్కువ వదిలేస్తారు. కొద్దిగా తింటారు, ఎక్కువ వదిలేస్తారు. ఎవరి పద్ధతి తెలుసా ఇది? ఒక బర్రెని చూడండి, గడ్డి ఎక్కువ ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్తుంది, కొద్దిగా తింటుంది, దాన్ని వదిలేసి ముందుకెళ్తుంది, పూర్తిగా తినదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి దానికంటే వ్యత్యాసం పుట్టించాడు. ఈ స్టైల్ కాదండి ఇది. నీళ్లు తాగినా, డ్రింక్ తాగినా సగం సగం వదిలేస్తాం. సోదరులా, ఈ దుబారా మామూలు విషయం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరో వాక్యంలో వాడు అంటున్నాడు, మీరు దుబారా ఖర్చు పెట్టకండి, ఎందుకంటే దుబారా ఖర్చు పెట్టేవాడు శైతాన్ సోదరుడు అన్నాడు. ఇక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు దుబారా ఖర్చు పెట్టకండి. వీటి వల్ల ఏమవుతుంది? అల్లాహ్ ఇచ్చిన ఈ వరాల సంపద ఏదైతే ఉందో అది తొందరగా కరిగిపోతుంది, మీ దగ్గర అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా బనీ ఆదమ ఇమ్మా యాతియన్నకుం రుసులుం మిన్కుం యఖుస్సున అలైకుం ఆయాతి ఫమనిత్తఖా వఅస్లహ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. ఆదం సంతానమా, మీ వద్దకు నా ప్రవక్తలు నా వ్యాఖ్యలు తీసుకొని, నా సందేశం తీసుకొని మీ వద్దకు రాలేదా అని అక్కడ ప్రళయ దినాన్ని అడుగుతాడు. ఇక్కడ యాయుహల్లజీన ఆమను అనలేదండి, విశ్వాసులారా అనలేదు. యా బనీ ఆదమ, ఓ మానవులారా అన్నాడు. ఓ ఆదం సంతానమా, అందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అందరు మానవ సమాజాన్ని మొత్తాన్ని అడుగుతాడు. యా బనీ ఆదమ ఇమ్మా యాతియన్నకుం మిన్కుం, మీలో నుంచే ప్రవక్తలు రాలేదా, సందేశం అందచేయలేదా? రుసులుం మిన్కుం యఖుస్సున అలైకుం ఆయాతి, నా వ్యాఖ్యలు చదివి మీ ముందు వినిపించలేదా, వివరించలేదా? ఫమనిత్తఖా, ఒకనాడు మీరు ఈ విషయాన్ని భయపడలేరా? వాస్లహ, మరి భయపడి ఏదైతే జీవితాన్ని సరిదిద్దుకుంటారో అలాంటి వారికి ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్, వారికి దుఃఖం కానీ భయం కానీ ఏమాత్రం కలగదు. వల్లజీన కద్దబు బిఆయాతినా వస్తక్బరు అన్హా ఉలైక అస్హాబున్ నార్ హుం ఫీహా ఖాలిదూన్. మరి ఎవరైతే నా వ్యాఖ్యలను తిరస్కరిస్తారో, వ్యాఖ్యలను తిరస్కరించడం ఘోరమైన పాపం. వకద్దబు బిఆయాతినా వస్తక్బరు, మరి దాని పట్ల గర్విస్తారో, ఉలైక అస్హాబున్ నార్, వారే తిరస్కారులు. హుం ఫీహా ఖాలిదూన్, వాటిలో ఆ నరకంలో వాడు సదా పడి ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి భయపెడుతున్నాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వనాదా అస్హాబుల్ జన్నతి, ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవాసులు నరకవాసులు మాట్లాడుకుంటారంట. మేము అక్కడ ఉన్నామో లేవు కదా, ఇక్కడ ఉన్నాం కదా. ఆ సబ్జెక్ట్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడంటే మనం మంచోళ్ళు ఉండాలి, చెడ్డోళ్ళు ఉండకూడదని. వాళ్ళ ముఖాముఖి సంభాషణ అని చూడండి. వనాదా అస్హాబుల్ జన్నతు అస్హాబున్ నార్ అన్ ఖద్ వజదనా మా వాదనా రబ్బునా హక్కా ఫహల్ వజద్తుం మా వాదనా రబ్బుకుం హక్కా. స్వర్గవాసులు నరకవాసులను అడుగుతారు, మా దైవం చేసిన వాగ్దానం ఏదైతే ఉందో మీకు స్వర్గం దొరుకుతుంది, షిర్క్ చేయకండి, అల్లాహ్ ప్రవక్తను అనుసరించండి, 5 పూటలు నమాజ్ ఆచరించండి, పేదలకు సహాయం చేయండి, కోరికల జీవితానికి కళ్ళెం పెట్టండి అని ఏదైతే మీకు చెప్పావో మేము తప్పకుండా అనుసరించినందుకు మాకైతే అల్లాహ్ పరిహారంగా స్వర్గానికి పంపించాడు. మీకు కూడా మీ దైవం చేసిన వాగ్దానం పూర్తయిందా అని వాళ్ళు అడుగుతారు. ఎక్కడి నుంచి అడుగుతారు? స్వర్గంలో నుంచి నరకంలోకి అడుగుతారు. వాళ్ళు ఏమంటారు? ఖాలు నామ్, అయిందండి, అయింది. ఫఅజ్జన ముఅజ్జనున్ బైనహుం అల్లానతుల్లాహి అలా జాలిమీన్. ఎమ్మటే ఒక దైవదూత అంటాడు, తిరస్కారులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శపించుగాక, వారు దుర్మార్గులు అంటాడు. వారి జీవితంలో ఎన్ని విధాల రంజాన్ వచ్చింది, జుమ్మాలు వచ్చినాయి, బక్రీద్ వచ్చింది, ఎన్ని సందర్భాల్లో వచ్చినా సరే వారు మారటానికి సిద్ధం లేరు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ నేరం ఏంటంటే వాళ్ళు దుర్మార్గులు ఎందుకు అయ్యారు? కింద అల్లాహ్ దాని గురించి చెప్తున్నాడు. వారు దుర్మార్గులు ఎందుకు అయ్యారంటే అల్లజీన యసుద్దూన అన్ సబీలిల్లాహి వ యబ్గూనహా ఐవజా, వారు అల్లాహ్ మార్గం నుంచి విముఖత చూపేందుకు అందులో వక్రతత్వాన్ని వెలికేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మంలో ఎక్కడైనా తేడాలు ఉన్నాయని చూసేవారు వాళ్ళు. అల్లజీన యసుద్దూన అన్ సబీలిల్లాహ్, అల్లాహ్ ఒక సరైన మార్గంలో వక్రతత్వాన్ని వారు చూడటానికి ప్రయత్నం చేసేవారు. మరి పరలోకాన్ని త్రోసిపుచ్చేవారు. వహుం బిల్ ఆఖిరతి కాఫిరూన్, కనుక వారి స్థితిగతులు ఇలా మారిపోయినాయి, నరకానికి వారు ఆహుతయ్యారు. కనుక సోదరులారా, మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి,
తప్పకుండా వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ జీవితం ప్రకారం వాడు జీవితం గడపాలి. అల్లాహ్ అంటున్నాడు, అల్లజీన తఖజు దీనహుం లహవం వ లహ్వ. వారు ఈ ప్రపంచిక జీవితంలో ధర్మపరమైన విషయాన్ని వారు ఏం చేశారు? ధర్మాన్ని ఆటగా తమాషాగా చేసుకున్నారు. ధర్మాన్ని ఏం చేశారు? ఆట తమాషాగా చేసుకున్నారు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అల్లజీన తఖజు దీనహుం లహవం వ లఇబం వ గర్రతహుముల్ హయాతిద్ దునియా. ఎప్పుడైతే ధర్మాన్ని అవహేళన చేస్తారో, ప్రవక్తలను అవహేళన చేస్తారో, అల్లాహ్ వాక్యాలను అవహేళన చేస్తారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యాతన కొరడ వారి మీద తుడిపిస్తాడు. కనుక ఈ ధర్మం హేళన చేసే వారిని సమూలంగా తుడిచిపెడుతుంది. అది అయినోళ్ళైనా పరాయోళ్ళైనా. అబూ లహబ్ జీవితం చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మ ప్రచారం చేస్తున్నారు. ఏమని? ఓ సదా, ఓ వాసుల్లారా, మక్క వాసుల్లారా, నేను దైవం తరపున వచ్చిన ప్రవక్తను, దైవం అనేవాడు ఒక్కడే అనగానే సొంత బాబాయ్ ఏమన్నాడు? ఓ మొహమ్మద్, నీ చేతులు ఇరుగుగాను, ఈ విషయం కోసమైనా ఎంతమందిని జమ చేసావు నువ్వు అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎంత ఆగ్రహం వేసింది. తబ్బత్ యదా అబీ లహబిన్ వ తబ్ అన్నాడు. ఓ అబూ లహబ్, నీ చేతులు విరుగుగాను, నువ్వు నాశనం అవుగాను అన్నాడు. చిన్న మాట అంటే అల్లాహ్కి అంత కోపం వచ్చింది ధర్మం విషయం. కనుక ధర్మాన్ని మామూలుగా మానవుడు తీసుకోకూడదు. ఫల్యౌమ నన్సాహుం కమా నసూ లికా యౌమిహిం హాజా వమా కాను బిఆయాతినా యజహదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కాబట్టి వారు ఈనాటి సమావేశాన్ని విస్మరించినట్లు, అంటే ప్రళయలోకం గురించి విస్మరించినట్టుకు నేను కూడా వాళ్ళని విస్మరించాము, వదిలేశాము. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చే ఈ ధర్మం ఏదైతే ఉందో అది తప్పకుండా ప్రబలుతుంది. అందుకోసం సురాఖా బిన్ మాలిక్ అల్ జోషం ఒక శత్రువు, ఆయన గారు ఏం చేశాడు? మనకు విషయం తెలిసిందే. ఆయన రెండు విషయాలు మీకు చెప్తాను. ఆయనకి అంత నమ్మకం ఉందండి ధర్మం అంటే, మనకు నమ్మకం లేదు. సురాఖా బిన్ మాలిక్ జోషం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మక్కా వారు ఆయన్ని బ్రతికున్నా సరే చనిపోయినా సరే మృతదేహంలో రూపంలో తెస్తే 100 వంటలు లేక 1000 వంటలు ప్రకటన చేశారు. ఇక రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుంచి మదీనాకి వెళ్ళారు. మార్గ మధ్యలో ప్రతి తెగవారికి తెలిసిపోయింది ప్రవక్త గారిని పట్టిస్తే వంటలు వస్తాయని. సురాఖా బిన్ మాలిక్ జోషం అంటున్నారు, నేను ఒక సభలో ఉంటే ఈ వార్త వినిపించడానికి ఒక వ్యక్తి వచ్చి వినిపించాడు. అంతే, నా మనసులో ఆశ వచ్చింది. మదీనా నగరానికి వెళ్ళే అన్ని మార్గాలు నాకు తెలుసు. దొంగ మార్గాన్ని నేను వెళ్ళాను. చూస్తే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు గారు, ఆయనతో పాటు ఇద్దరు మార్గం చూపించడానికి అవిశ్వాసులు ఉన్నారు. వారిని కూడా నలుగురిని చూశాను. చూసి తన గుర్రాన్ని వేగంగా తీసుకెళ్ళాడు పట్టుకోవటానికి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెనక తిరిగి చూశారు. చూస్తే సురాఖా బిన్ మాలిక్ జోషం ఇక దగ్గర రాగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని గుర్రం ఒక పాదాలు ఏవైతే ఉందో భూమిలో కూరుకుపోయాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆయన పిలిచి అన్నాడు, ఓ మొహమ్మద్, మా మీద మీరు కరుణించండి. ఇది నేను దుర్దేశంతో వచ్చాను కనుక నాకు ఈ స్వస్థ జరిగింది. మీరు మామూలు విషయం కాదు, మీరు ప్రవక్త కనుక నాకు క్షమించండి, ఈ ఆపద నుంచి తొలగించండి అని దువా చేస్తే ప్రవక్త గారు అన్నారు, అల్లాహ్ ఈ ఆపదని తొలగించు. ఎప్పుడైతే ఆ పాదాలు మళ్ళీ బయటకు వచ్చేసినాయో మళ్ళీ మనసు మారి ముందుకు వచ్చాడు. మళ్ళీ 2-3 సార్లు అలా జరిగేసరికి ఇక నిర్ణయం చేసుకున్నాడు, ఇది మామూలు విషయం కాదు, తప్పకుండా నేను పతనం అయిపోతాను. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వచ్చి చెప్పారు, మీరు ఎప్పటికైనా వీర విజయులు అవుతారు మక్కా వారి మీద. ఎవరంటున్నారు? ఒక అవిశ్వాసి అంటారు. మీరు ఎప్పటికైనా ఈ ధర్మం వీర విజయం అవుతుంది. కనుక ఓ ప్రవక్త గారు, ఎప్పుడైనా నేను వచ్చి మక్కాలో కలిస్తే నన్ను గుర్తుపట్టడానికి ఏదైనా ఆనవాళ్ళు ఉంటే ఇవ్వండి అన్నారు. ప్రవక్త గారు హజరత్ అబూబకర్ గారు అన్నారు, అబూబకర్ ఏదైనా చర్మం ఏదైనా నా తరపున ఏదైనా రాసి వెయ్యా అన్నారు. ప్రవక్త గారికి రాసిచ్చారు. హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు మక్కా విజయం అయిన తర్వాత, మక్కా విజయం ప్రాప్తమైన తర్వాత రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాయకత్వంలో హజరత్ సురాఖా గారు వస్తారు. ఒకసారి వచ్చి అంటారు, యా రసూలల్లాహ్, నన్ను గుర్తుపట్టారా? ఎవరయ్యా మీరు అంటారు. యా రసూలల్లాహ్, అందుకోసం నేను చర్మం మీద రాసుకున్నా, ఇది చూడండి మీ అబూబకర్ రాసిచ్చింది. సురాఖా, చెప్పు సురాఖా ఏంటి అంటే, యా రసూలల్లాహ్, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. సరే, ఇస్లాం స్వీకరించిన తర్వాత రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఓ సురాఖా, ఆ స్థితి అనేది ఎలా ఉంటుంది? ఎప్పుడైతే కిస్రా రాజు కంకణాలు నీ చేతిలో ధరిస్తావో అనగానే ఆయన, యా రసూలల్లాహ్, కిస్రా అంటే ఆ జనాలలో సూపర్ పవర్, దాన్ని ముస్లింలు వీర విజయాలు సాధిస్తారు, మరి అతని చేతిలో ఉన్న కంకణాలను తొలుగుతావు అనగానే
ప్రవక్త గారు చెప్పిన ఈ మాటకి ఎంత నమ్మకం చూడండి. ప్రవక్త గారు చనిపోయారు. హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు కాలం గడిచిపోయింది, 2 సంవత్సరాలు చిల్లర. ఆ తర్వాత 12 సంవత్సరాలు హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారి కాలం. ఆ కాలంలో ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. ఎంత పక్కపలచగా అయిపోయారు. జనాలు వచ్చారు, సహాబాలు వచ్చారు, చూసి బాధపడుతున్నారు. అయ్యో సురాహా గారు చనిపోతారు, ఇంకేముంది, అయిపోయింది పరిస్థితి అంది, చూడలేకపోతున్నాం అని. సురాహా గారు అన్నారు, ఏంటి మీరు బాధపడుతున్నారు నా దగ్గర వచ్చి అన్నారు. అవును సురాహా గారు, మీ పరిస్థితి చాలా సున్నితంగా ఉంది, నేను అనుకుంటున్నాను మీరు ఇప్పుడు అప్పుడు అల్లాకు ప్రీతిపాత్రలు అయిపోతారు అని. ఆయన అన్నాడు, నా నేను అప్పుడే చనిపోనండి అన్నాడు. అదేంటి అన్నారు. ప్రవక్త గారు ఏమన్నారు, కిస్రా కంకణాలు ఎప్పుడు దాకా నువ్వు ధరించావో అని ఆయన భవిష్యవాణి చెప్పాడు. ఇంకా కిస్రా కంకణాలు నేను ధరించలేదు కదా అన్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం తర్వాత హజరత్ ఉమర్ గారి కాలంలో కిస్రా రాజ్యంపై ముస్లింలు వీర విజయం సాధిస్తారు. అప్పుడు ధనగారంలో కిస్రా కంకణాలు వస్తే హజరత్ ఉమర్ గారు హజరత్ సురాహా బిన్ మాలిక్ జోషం గారిని పిలిచి ఆ కంకణాలు తొడిగించి అంటారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇది తొడగండి అంటే అప్పుడు అంటారు అవి సహాబీ, ఇక ఓ సహాబాల్లారా వినండి, నేను ఎప్పుడు చనిపోతాను ఇప్పుడు చెప్పలేను అంటాడు. కనుక సోదరులారా, ప్రవక్త మాట అవిశ్వాసానికి విశ్వాసం ఉండేది, కానీ ఇవాళ మనం దాన్ని తమాషాలుగా చేసుకున్నాం. అలా ఎన్నటికీ చేసుకోకూడదు. ఈ ధర్మంలో బలం లేకపోతే మక్కా మదీనాలోనే ఉండేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఇక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్తుందో. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ధర్మం ఇది. దీనికి కట్టుబడి ఉన్న వారు అల్లాహ్ అంచెంచున ఎదిగింపజేస్తారు. దీన్ని అవహేళన చేసిన వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను స్వయంగా చూసుకుంటాడు. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ధర్మమైన పవిత్ర ధర్మాన్ని అర్థం చేసుకునే మహాభాగ్యం మాకు ప్రసాదించుగాక. యావత్తు మానవ సమాజాన్ని కూడా ఈ పవిత్రమైన ధర్మాన్ని అనుసరించి తెలుసుకొని ఆ దైవం యొక్క ఇష్టదాయకమైన స్వర్గానికి స్వాగతం పలికే మహాభాగ్యం అల్లాహ్ యావత్ మానవుకు ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.